అందరికీ నమస్కారం. ట్రిగనామెట్రీ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ 1Aలో ఎక్సర్సైజ్ 6Dలో ఉన్నాం. మనం 6Dలో సెకండ్ రోమన్లో ప్రాబ్లమ్స్ ఇవాళ సాల్వ్ చేద్దాం. స్టార్ట్ చేసుకుందాం లేట్ చేయకుండా. ఇఫ్ 0 a π/4 అంటే ఏ అనే యాంగిల్ ఎక్కడుంది? 0కి π/4 అంటే 45 degrees. అంటే ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది అంతే కదా. ఫస్ట్ క్వాడ్రంట్ అంటే 0కి 90కి మధ్యలో ఉంటుంది. సో ఇది 0కి 90కి మధ్యలోనే ఉంది. 45 కంటే తక్కువ అంటే 90 కంటే తక్కువ కూడా. అండ్ కాస్ ఏ వాల్యూ 4/5 మన దగ్గర ఉంది. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ sin 2a అండ్ కాస్ 2a. సో ఎలా సాల్వ్ చేద్దాం మనం దీన్ని? మన స్ట్రాటజీ ఎలా ఉండాలి, మన థింకింగ్ ఎలా ఉండాలి? సో sin 2a చూడగానే ఎస్ మనకు ఒక ఫార్ములా ఉంది. సో sin 2a ఫార్ములా చూద్దాం. 2 sin a cos a. రాయండి ఫార్ములాలు కంపల్సరీగా ఇవి నేర్చుకోమని చెప్పాను నేను. అవి చూడకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. అవి ఫార్ములా నేర్చుకున్నాకే ఇక్కడికి రండి. sin 2a = 2 sin a cos a. మన ప్రాబ్లం చూసి బాధపడాల్సిన అవసరం లేదు. మనం స్టెప్ నడుస్తూ పోతూ ఉంటే మనకే మార్గాలు డోర్లు ఓపెన్ అవుతూ ఉంటాయి సొల్యూషన్స్కి. sin 2a = 2 sin a cos a. ఒక్కసారి చూడండి. అంటే ఈ sin a వాల్యూ cos a వాల్యూలు కనుక మన దగ్గర ఉంటే sin 2a వాల్యూ కనుక్కోవచ్చు. సో మన దగ్గర sin a వాల్యూ cos a వాల్యూలు ఉన్నాయా? లేదు. cos a వాల్యూ ఒక్కటే ఉంది. cos a వాల్యూ ఉంది. బట్ sin a వాల్యూ కూడా కనుక్కోవచ్చు కదా. cos a ఉంటే ట్రయాంగిల్ బేసిక్ విషయం కదా ట్రిగనామెట్రీ. సో మనం ఇక్కడ ఏ ఉందనుకుందాం, యాంగిల్ ఏ. ఇది అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఇది 4, ఇది 5, ఇది 3 అనే సంగతి అందరికీ తెలిసిందే. సో cos a 4/5 గివెన్ cos a 4/5 దట్ ఇంప్లైస్ sin a కూడా ఎంత అవుతుంది? ఇక్కడ చూడండి ట్రయాంగిల్లో ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ 3/5. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ట్రిగనామెట్రిక్ రేషియో రాశాక ఒక్కసారి సైన్ గురించి ఆలోచించండి. ఎక్కడైనా కూడా ట్రిగనామెట్రీలో మనం మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ ఎక్సర్సైజ్లో మెయిన్గా అయితే ఈ ఎక్సర్సైజ్ దీనికి రిలేటెడ్ ఉన్నవి క్వాడ్రంట్స్ చాలా ఇంపార్టెంట్. సో cos a నుంచి sin a రాయటం కన్నా కూడా అది రాయటం ఎంత ఇంపార్టెంట్, సైన్స్ కూడా అంత ఇంపార్టెంట్. సో ఏ ఎక్కడుంది? 0కి 90కి మధ్యలో. 45 మధ్యలో అంటే 90కి మధ్యలో అంటే ఫస్ట్ క్వాడ్రంటే. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్, ఆల్ సిల్వర్టీ కప్స్లో. సో sin a కూడా పాజిటివ్. సో 3/5 ఓకే. అదే సెకండ్ క్వాడ్రంట్నో లేకపోతే థర్డ్ ఫోర్త్లో ఉందనుకోండి sin a ఏమన్నా నెగిటివ్ రాయాల్సి వస్తుంది. సో క్వాడ్రంట్లు చాలా ఇంపార్టెంట్. కొంచెం జాగ్రత్త అక్కడ తీసుకోండి. అయిపోయింది. cos a ఉంది, sin a ఉంది, sin 2a రెడీగా మనం తయారు చేయొచ్చు. రెడీ కావాల్సిన పదార్థాలు అనేది రెడీగా ఉన్నాయి. కుకింగ్ చేయటమే ఆలస్యం. 2 × sin a 3/5 × cos a 4/5 దట్ ఈక్వల్ టు 2 3 6 4 24/25 ఖతం హోగా. sin 2a అయిపోయింది. cos 2a ఎట్లా కనుక్కుందామని చెప్పండి. రకరకాల మార్గాలు ఉన్నాయి, చాలా మెథడ్స్ ఉన్నాయి. cos 2a కనుక్కోవడానికి అండి ఒకటే ట్రయాంగిల్ నుంచి కనుక్కోవచ్చు. ఇప్పుడు చూడండి 2a, ఇక్కడ యాంగిల్ 2a అనుకుందాం. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుందాం. ఇక్కడ యాంగిల్ 2a అనుకుందాం. సో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ 24 25 అంటే ఆటోమేటిక్గా మనకు తెలిసింది ఇది 7 కదా. సో కాస్ ట్రయాంగిల్ అంటే సైన్కి ట్రయాంగిల్, సైన్ కదా అక్కడ ఉంది. 24 ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకే. సో ఇది 24, ఇది 25. సైన్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ 24/25. అప్పుడు అడ్జసెంట్ సైడ్ 7 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని చూసి cos 2a రాయొచ్చు. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో 7/25. ఇదొక రకంగా రాయొచ్చు. ఇదొక పద్ధతి cos 2a రాయడానికి. లేదు, cos 2aని ఇంకొక రకంగా రాయొచ్చు. cos 2a = √1 - sin² 2a. బేసిక్ ఐడెంటిటీ sin² θ + cos² θ = 1 నుంచి cos 2a కనుక్కుంటున్నాం. సో అందులో సబ్స్టిట్యూట్ చేసినా కూడా 1 - 24/25² సబ్స్టిట్యూట్ చేసినా కూడా మీరు సింప్లిఫై చేయండి, మళ్ళీ మీకు ఇది వస్తుంది. ఇంకో రకంగా చేయొచ్చు. ఫార్ములా cos 2a అనగానే మనకి మీకు అసలు ఫస్ట్ స్ట్రైక్ అయ్యేదే cos 2a చూడగానే cos 2a ఫార్ములా కదా. సో cos 2a ఫార్ములా ద్వారా కూడా చేయొచ్చు. cos 2a ఫార్ములా 3 ఫార్ములాలు ఉన్నాయి, గుర్తుందా మనకి. సో ఏదైనా ఒక ఫార్ములా రాద్దాం. నేను 2 cos² a - 1 అని రాస్తాను. ప్యూర్ కాసుల్లో ఫార్ములా ఉంటుంది cos 2aకి, ప్యూర్ సైన్లలో ఫార్ములా ఉంటుంది, మిక్స్డ్గా ఉంటుంది cos² a - sin² a. సో ఇందులో 2 × cos² a అంటే 4/5 హోల్ స్క్వేర్ -1. సో సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఇదంతా సింప్లిఫై చేసినా కూడా దీనికి కూడా ఆన్సర్ 7/25 వస్తుంది. సో చూడండి ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి. నేను అందుకే చెప్పి ట్రిగనామెట్రీలో మనం నేర్చుకుంటూ పోతున్న కొద్దీ వెనక నేర్చుకునేవన్నీ ఇక్కడ ఉపయోగపడుతూ ఉంటాయి.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం రాయగానే సరిపోలేదు, సైన్స్ చెక్ చేసుకోలేదు, మనం సైన్ చెక్ చేయాలి. సైన్ 2a 24/25 ఓకే, కానీ సైన్ కరెక్టేనా? కరెక్టే. ఎందుకు చూడండి, ఏ 0కి 45కి మధ్యలో ఉందని ఇచ్చాడు మనకి. అప్పుడు మొత్తాన్ని 2తో ఇంటూ చేయండి, దీన్ని 2తో ఇంటూ చేయండి, దీన్ని 2తో ఇంటూ చేయండి, దీన్ని 2తో ఇంటూ చేయండి. అప్పుడు 2 × 0 0 లెస్ దాన్ 2a లెస్ దాన్ 90. సో 2a ఎవరి మధ్యలో ఉంది చెప్పండి? 2a 0కి 90కి మధ్యలో ఉంది, అంటే అది కూడా ఫస్ట్ క్వాడ్రంటే కదా. సో ఏ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది, 2a కూడా ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. 2a కూడా ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి sin 2a అయినా cos 2a అయినా పాజిటివ్లో రావాలి. పాజిటివ్లో వస్తుంది 24/25 7/25. ఓకే, చలో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఏ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. ఏ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. ఫస్ట్ క్వాడ్రంట్ యాంగిల్ అనమాట ఏ, అంటే 0కి 90కి మధ్యలో ఉంటుంది ఏ యొక్క వాల్యూ. 0కి 90కి మధ్యలో ఏ వాల్యూ అయినా కావచ్చు, ఏ వాల్యూ అయినా కావచ్చు, ఏ వాల్యూ 0కి 90కి మధ్యలో. సరే, ఏ వాల్యూస్ కట ఈ ఏతో సావచ్చింది, ఏ యొక్క ఏ వాల్యూస్కి ఈ ఎక్స్ప్రెషన్ పాజిటివ్ అవుతుంది, అంటే ఈ వాల్యూ పాజిటివ్. దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్ ఇప్పుడు పాజిటివ్ ఆన్సరే రావాలంటే ఏ బదులు, ఇక్కడ ఉన్న ఏ బదులు మనం ఎంత యాంగిల్స్ పెడితే, ఏ యాంగిల్స్ పెడితే టోటల్ ఈ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేస్తే మనకి ఫైనల్గా వచ్చే ఆన్సర్ పాజిటివ్ వస్తుంది. ఓకే నేను సాల్వ్ చేస్తాను, అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇంకో చూడు, ముందు బాగా కొంచెం ముందు బాగా, ఇక్కడ మీకు అర్థం కాకపోతే ముందు పోతే మనకు కొద్దిగా అర్థమవుతుంది. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని గుర్తుపట్టారా మీరు? cot cube a minus 3 cot a by 3 cot square a minus 1. దీంట్లో పైన న్యూమరేటర్లో మైనస్ కామన్ తీయండి, 3 cot a మైనస్ cot cube a అని రాయొచ్చు. మైనస్ కామన్ తీసే ఎక్స్ప్రెషన్ రివర్స్ అవుతుంది, నెగిటివ్ పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ నెగిటివ్ అవుతుంది. సో 3 cot a పాజిటివ్ అయింది, cot cube a ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ అయింది. బై సేమ్ నెగిటివ్ కామన్ తీయండి, 1 మైనస్ 3 cot square. యాక్చువల్లీ ఇచ్చిందానే డైరెక్ట్ రాయొచ్చు. సో ఈ మిగిలిపోయిన ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టారా? హీఈస్ నన్ అదర్ దాన్ cot 3a. cot 3a ఫార్ములా ఇది, మీకు ఇచ్చిన cot 3a ఫార్ములా తిప్పిచ్చాడు. దీన్ని డైరెక్ట్ cot 3a రాసినా కూడా తప్పలేదు. సో ఇప్పుడు మనల్ని అడిగింది ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, దీని బదులు మనం ఇక cot 3a గురించి మాట్లాడదాం. cot 3a గురించి అడిగాడు. cot 3a పాజిటివ్ అవ్వాలి. ఏమన్నాడు? సో cot 3a షుడ్ బి పాజిటివ్, అంతేగా. cot 3a వాల్యూ పాజిటివ్ అవ్వాలి, దీని వాల్యూ పాజిటివ్ అవ్వాలి. ఏ వాల్యూస్ ఏంటి? చలో, cot 3a ఎప్పుడు పాజిటివ్ అవుతుంది? ఫస్ట్ క్వాడ్రంట్లో అవుతుంది, అవునా? ఫస్ట్ క్వాడ్రంట్లో అవుతుంది. cot 3a ఎప్పుడు పాజిటివ్ అవుతుంది? థర్డ్ క్వాడ్రంట్లో కూడా అవుతుంది. ఎవరు థర్డ్ క్వాడ్రంట్, ఎవరు ఫస్ట్ క్వాడ్రంట్? 3a గురించి మాట్లాడుతున్నాను, ఏ గురించి కాదు. ఏ ఆల్రెడీ ఫస్ట్ క్వాడ్రంట్ యాంగిల్ అన్నాడు, ఏ గురించి మాట్లాడట్లే. ఇక్కడ 3a కాట్కి ఇక్కడ ఉన్నది యాంగిల్ ఎవరో దాని గురించే కదా మనం మాట్లాడాలి. cot ఆఫ్ సమ్ యాంగిల్ షుడ్ బి పాజిటివ్ మీన్స్ దట్ సమ్ యాంగిల్ షుడ్ బి ఏ ఫస్ట్ క్వాడ్రంట్ యాంగిల్, ఇట్ మే బి ద థర్డ్ క్వాడ్రంట్ యాంగిల్. అంటే ఇది అంటే కదా cot ఎక్కడ పాజిటివ్ అండి? మన ఆల్ సిల్వర్టి కప్స్లో ఫస్ట్ క్వాడ్రంట్లో థర్డ్ క్వాడ్రంట్లో cot పాజిటివ్. సో 3a ఫస్ట్ క్వాడ్రంట్లో అన్న అయి ఉండాలి. 0 ఎందుకు పెట్టిందని చెప్పండి, 0 ఎందుకు పెట్టా పని 0. ఓకే, 3a ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్ అన్న అయి ఉండాలి, 0కి 90కి మధ్యలో అన్న అయి ఉండాలి 3a. లేదా 3a 180కి 270కి మధ్యలో అన్న అయి ఉండాలి, అంతే కదా. ఇది 180, ఇది 270, ఇది 0, ఇది 90. 0కి 90కి మధ్యలో అన్న అయి ఉండాలి, 180కి 270కి మధ్యలో అన్న అయి ఉండాలి. ఎందుకు? cot 3a పాజిటివ్ అవ్వాలంటే. సో ఇక్కడ నుంచి మనం ఏని అప్టైన్ చేద్దాం? డివైడ్ విత్ 3 త్రూ అవుట్ దిస్ ఇన్ ఈక్వేషన్ by 3 0/3 is 0 is less than 3 cancel, a less than 30 degrees. సో మనం రేడియన్స్లో రాస్తే 0 less than a less than π/6. అదే అంటే ఏ వాల్యూ ఎంత అయి ఉండాలి? 0కి 30కి మధ్యలో యాంగిల్ అయి ఉండాలి. ఏ బదులు మీరు 0కి 30కి మధ్యలో ఏ యాంగిల్ పెట్టినా కూడా ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ అంటే cot 3a పాజిటివ్ అవుతుంది. లేదా లేదా ఇక్కడ కూడా 3తో డివైడ్ చేద్దాం మొత్తం. 3
సో 60 లెస్ దాన్ 3 కట్ లెస్ దాన్ ఏ లెస్ దాన్ 90. సో 60కి 90కి మధ్యలో, 60కి 90కి అంటే π/3 లెస్ దాన్ ఏ లెస్ దాన్ π/2. సో ఏ అనే యాంగిల్ 0కి 30కి మధ్యలోదన్నా కావాలి, 60కి 90కి మధ్యలోదన్నా కావాలి. అప్పుడు ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ అంటే cot 3a వాల్యూ మీరు సింప్లిఫై చేశాక cot 3a వాల్యూకి వచ్చే ఆన్సర్ పాజిటివ్ ఆన్సరే వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, 30కి 60కి మధ్యలో ఇవి తీసుకుంటే మాత్రం, అంటే 45 డిగ్రీస్ తీసుకున్నారనుకోండి, ఉదాహరణకు రఫ్గా అనుకుందాం మనం, అంటే 0, 30, 60, 90 అనుకుందాం అనుకోండి. ఏ వాల్యూ ఎక్కడ ఉండాలని వచ్చింది మనకి, ఉంటే ఈ రీజియన్లో ఉండాలి లేదా ఈ రీజియన్లో ఉండాలి. పాజిటివ్ క్వాలిటీ ఇక్కడ ఉండొద్దు, 60కి 30కి 60కి మధ్యలో ఉండదు. ఉంటే ఏమైతే చూద్దాం. ఉదాహరణకి రఫ్గా 45 మనకు తెలిసిన వాల్యూ కదా, 45 సబ్స్టిట్యూట్ చేద్దాం. 45 సబ్స్టిట్యూట్ చేయండి. cot 3a అంతే కదా, ఇది cot 3a కదా. cot 3 × 45 cot 135 డిగ్రీస్. 345 90 + 45 135. cot 135 వాల్యూ చూద్దాం. cot 135 90 + 45. సెకండ్ క్వాడ్రంట్ 90+ అంటే సెకండ్ క్వాడ్రంట్ cot నెగిటివ్, 90 ఉంటే cot tan అవుతుంది, tan 45. సో దట్ ఈజ్ -1. సో చూసారా, నెగిటివ్ అయిపోయింది. ఏది ఈ మధ్యలో యాంగిల్కి నెగిటివ్ అవుతుంది. సో పాజిటివ్ అవ్వాలంటే ఏ యాంగిల్స్ అయి ఉండాలి, ఏ వాల్యూ 0కి 30కి మధ్యలోదనే ఉండాలి లేదా 60కి 90కి మధ్యలో ఉన్న అయి ఉండాలి. దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ప్రూవ్ దట్ cot of π/4 - θ ఈక్వల్ టు cos 2θ/1 - sin 2θ అండ్ హెన్స్ ఫైండ్ cos 15 డిగ్రీస్. ఓకే 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 ప్రూవ్ చేయాలి. ఇది దీనికి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. చేద్దాం. cot of π/4 - θ. ఇది చూడగానే మనకు ఫార్ములా గుర్తుకు రావాలండి, cot a - b ఫార్ములా. cot of a - b ఈక్వల్ టు cot b cot a ప్లస్ 1/cot b మైనస్ cot a. ఓకేనా, ఈ ఫార్ములా అప్లై చేద్దాం మనం డైరెక్ట్గా. ఒకవేళ మీకు cot a - b ఫార్ములా గుర్తులేదనుకోండి, tan a - b ఫార్ములానే ఉంటుంది కదా. సో అట్లీస్ట్ tan a - b ఫార్ములానే చేయండి. ఒక నిమిషం. ఓకే, సో cot a - b ఫార్ములా కనుక మీకు గుర్తుకు లేకపోతే వరి అవ్వాల్సిన అవసరం లేదు. tan a - b ఫార్ములాతో అయినా మీరు చేయండి, ఏం పర్లేదు. మీకు ఆ రోజు కూడా చెప్పే, ఈ ఫార్ములా నడిచేటప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను. tan a - b ఫార్ములా చేసిన మీరు చివరికి మళ్ళీ దీని రెసిప్రోకల్ తీసుకుంటే cot a - bకి వస్తుంది. సో ట్రై చేయండి మీరు ఇది tan a - bతో. నేను cot a - bతో చేసేస్తాను డైరెక్ట్గా ఫార్ములాలో. సో cot a - b ఫార్ములా అప్లై చేస్తాను. cot b cot a అంటే cot θ cot 45 డిగ్రీస్ π/4 × 45 ప్లస్ 1/cot θ మైనస్ cot 45. cot b మైనస్ cot a, ఇది a ఇది b. సో cot 45 వాల్యూ 1. సో ఇది కాస్త cot θ ప్లస్ 1/cot θ మైనస్ 1గా మారిపోతుంది. cot θని మీరు cos/sin అని రాద్దాం. cos θ/sin θ మైనస్ 1/cos θ/sin θ మైనస్ 1. మన దృష్టిలో ఏముండాలి, మనం ప్రూవ్ చేయాల్సింది మనకు వస్తువు, మనకు ఐడియాలో ఉండాలి. చూద్దాం. కాట్ని cos/sinలో మార్చాను. ఎందుకు మార్చాను, స్ట్రాటజీ అదే. మనం స్టెప్ తర్వాత స్టెప్ మనకి ఎట్లా అనాలిసిస్ చేసుకోవాలి, మనకి రైట్ సైడ్ కాస్ సైన్లో కనపడుతుంది కదా. సో మనం ప్రాబ్లం కాటుల్లో ఉన్నా ట్యానుల్లో ఉన్నా మనం మెల్లమెల్లగా కాస్ సైన్ల దారిలోకి ఎంటర్ అయిపోవాలి కదా. సో అందుకని కాటు నుంచి కాస్ సైన్లలో కన్వర్ట్ అయ్యాను. చూద్దాం దీని తర్వాత ఏం జరుగుతుంది, చేసుకుంటూ పోవటమే. సైన్ ఎల్సిఎం చేద్దాం. కాస్ తీటా, సారీ ఇది ప్లస్ కదా, కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై టోటల్కి సైన్ తీటా డినామినేటర్ బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా బై టోటల్కి డినామినేటర్ ఇక్కడ కూడా సైన్ తీటా. సైన్ తీటా క్యాన్సిల్. సో కాట్ ఆఫ్ π/4 మైనస్ తీటా ఈక్వల్ టు ఇప్పటికైతే ఏమొచ్చింది మనకి కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా. ఇక్కడికి వచ్చింది. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ రెండు రకాలు చేయొచ్చండి, ఇక్కడ కూడా రెండు రకాలు చేయొచ్చు. ఏంటంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఇది, అంటే ఇది రావాలి రైట్ సైడ్, రాలేదు. కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా వచ్చి ఆగింది. ఆపండి అక్కడికి, దాన్ని ఆపండి.
ఈక్వేషన్ 1 అనండి దీన్ని. ఇది ఒక పద్ధతి మీకు చెప్తున్నాను. అంటే ఎల్హెచ్ఎస్ని సింప్లిఫై చేశారు మీరు. ఎల్హెచ్ఎస్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని సింప్లిఫై, ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే మీకు ఇది వచ్చింది. ఇప్పుడు రైట్ సైడ్ది కూడా తీసుకోండి, ఆర్హెచ్ఎస్ కూడా తీసుకోండి. అంటే cos 2θ/1 - sin 2θ తీసుకుని కూడా సింప్లిఫై చేసుకుంటూ పోండి. cos 2θ ఫార్ములా మీకు తెలిసిందే, sin 2θ ఫార్ములా మీకు తెలిసిందే. సింప్లిఫై చేసుకుంటూ పోండి. ఆర్హెచ్ఎస్ సింప్లిఫై చేసినా ఇదే వస్తుంది, సేమ్ వస్తుంది. సో ఎల్హెచ్ఎస్ని సింప్లిఫై చేసినా వచ్చేది, ఆర్హెచ్ని సింప్లిఫై చేసినా వచ్చేది ఒకటే. కాబట్టి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అంటే వీళ్ళిద్దరు ఈక్వల్ అని రాసేస్తారు, అయిపోతుంది ప్రాబ్లం. అదొక పద్ధతి. లేదు అంటే ఈ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్తో సంబంధం లేకుండా దీన్నే ఇంకా ఆర్హెచ్ఎస్ని ఇక్కడ వచ్చింది కదా, ఇది దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేద్దాం. డైరెక్ట్గా దీని దగ్గరికి వెళ్ళిపోదాం. అంటే దీని దగ్గర నుంచి డైరెక్ట్ దీని దగ్గరికి వెళ్ళిపోవడం ఒక పద్ధతి. రైట్, ఎట్లా వెళ్దాం? ఇక్కడ మనకు ఒక క్రిటికల్ థింకింగ్ నడవాలి. దీన్ని ఏం చేద్దాం ఇప్పుడు, ఎలా సింప్లిఫై చేద్దాం? ఒక్కసారి చూడండి, ఇక్కడ న్యూమరేటర్లో ఏముందండి? cos 2θ ఉంది. అంటే మనకి ఇక్కడ న్యూమరేటర్లో cos 2θ రావాలి. cos 2θ ఎప్పుడు వస్తుంది? ఏ టర్మ్ ఉంటే దాన్ని మనం cos 2θగా రీప్లేస్ చేయొచ్చు, దాని ఫార్ములా ఉంటే, అంతే కదా. cos స్క్వేర్ తీటా మైనస్ sin స్క్వేర్ తీటా గనక ఉంటే దాన్ని cos 2θ అని రాయొచ్చు. దీని ఫార్ములానే కదా cos 2θ. సో ఈ టర్మ్ న్యూమరేటర్లో మనకి రావాలి, ఈ టర్మ్ న్యూమరేటర్లో రావాలి. కానీ న్యూమరేటర్లో ఆల్రెడీ ఎవరు ఉన్నారు? cos θ ప్లస్ sin θ ఉంది, cos θ ప్లస్ sin θ ఉంది, a ప్లస్ b ఉంది మన దగ్గర. నాకు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కావాలి. ఏం చేస్తే a ప్లస్ bని ఏం చేస్తే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ వస్తుంది? a మైనస్ bతో ఇంటూ చేస్తే వస్తుంది. సో ఈ రెండింటిని ఇంటూ చేస్తే a స్క్వేర్. సో ఇక్కడ కూడా a ప్లస్ b ఉంది, నాకు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కావాలి. ఎందుకు అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈ cos 2θ కాబట్టి. సో ఇది కావాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ని cos θ మైనస్ sin θతో ఇంటూ చేయండి. సో యూ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ cos θ minus sin θ to this fraction. Then a plus b into a minus b becomes a square minus b square. And what about the denominator? Denominator cos θ minus sin θ and again cos θ minus sin θ, that leads to cos θ minus sin θ whole square. a minus b into a minus b is a minus b whole square. So this is cos θ minus sin θ whole square. Chalo, cos square θ minus sin square θ is cos 2θ directly. And tell me what about a minus b whole square? a square plus b square, ante kada, a square ante cos square θ plus b square ante plus sin square θ, cos square θ plus sin square θ 1, a square plus b square rasesanu nenu ikkada, a square plus b square minus 2ab minus 2 cos θ sin θ. So this is none other than sin 2θ. So this is cos 2θ by 1 minus sin 2θ. ఇది ఒక పద్ధతి. డైరెక్ట్గా ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్లోకి వెళ్ళిపోయింది. ఇందాక చెప్పిన పద్ధతి మీరు చెప్పిన కదా, ట్రిగనామెట్రీ ఎవరి తెలివితేటల ప్రకారం వాళ్ళు చేసుకున్నారు. నాకన్నా ఎక్సలెంట్ సొల్యూషన్లు మీరు చేయొచ్చు, మీరు కూడా ఓన్గా ట్రై చేయండి. అండ్ డిలే చేయొద్దు, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇఫ్ థీటా లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పాను కదా, క్వాడ్రంట్లో అటు ఇటు అయితే ప్రాబ్లం కూడా రాంగ్ అవుతుంది. థీటా లైస్ ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్లో థీటా ఉంది. థర్డ్ క్వాడ్రంట్ అంటే 180కి 270కి మధ్యలో ఉంది థీటా. సో థీటా లైస్ బిట్వీన్ 180 లెస్ దాన్ థీటా లెస్ దాన్ 270. చలో ఓకే. అండ్ సైన్ థీటా వాల్యూ ఇచ్చాడు -4/5. మైనస్ ఎందుకు ఇచ్చాడో మీకు అర్థమైపోవాలి. సైన్ ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్లో ఉంది కదా థీటా, థర్డ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్ ఉంటుంది కాబట్టి -4/5 ఇచ్చాడు. ఓకే, ఇక్కడ వరకు బాగానే. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ కొసెక్ θ/2 అండ్ tan θ/2. ఎలా మొదలు పెడదాము? వీడియో పాస్ చేసి మీరు ఆలోచించండి. డెఫినెట్గా ఇది మీరు ఆలోచించి చేయాలండి. మీ చేతిలో పాస్ బటన్ ఉంది కాబట్టి ట్రై చేయండి. నా మీద మాత్రం కంప్లీట్గా డిపెండ్ కాకండి. లాస్ట్ ఆప్షన్గా నా ఆన్సర్ సొల్యూషన్ చూడండి. ఫస్ట్ మీరే ఆలోచించండి. మీకే రకరకాల మార్గాలు బ్లింక్ అవుతాయి, డెఫినెట్గా వస్తుంది. ఓకే, నేను చెప్తాను చూడండి.
చూడండి, కొసెక్ తీటా బై 2, ట్యాన్ తీటా బై 2, సెక్ తీటా బై 2, కాట్ తీటా బై 2, ఎనీథింగ్ మన దగ్గర సైన్ తీటా బై 2, కాస్ తీటా బై 2లు ఉంటే, సైన్ తీటా బై 2, కాస్ తీటా బై 2లు ఉంటే ఇక మిగిలిన 4 ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా. ట్యాను, కొసెక్, సెక్, కాట్ అన్నీ వచ్చేస్తాయి కదా. సో మనల్ని ఏది అడిగినా కూడా అది కొసెక్ తీటా బై 2 కానివ్వండి, ట్యాన్ తీటా బై 2, సబ్ మల్టిపుల్స్లో జనరల్గా కొసెక్ తీటా బై 2కి మనకి ఎక్కడ ఫార్ములా కనపడదు, అవును కదా. సో అది ఏదన్నా అడగనియండి, ముందు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న డేటాతో వీళ్ళని తయారు చేసుకోండి, అంతే సింపుల్. మన దగ్గర ఉన్న డేటాతో వీళ్ళ వాల్యూస్ తయారు చేసుకోండి. వీళ్ళని ఉపయోగించి మీరు ఎవరిని ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి అంటే వీళ్ళని ఎలా తయారు చేయాలి. వీళ్ళని వదిలేండి, కాసేపు పక్కన పెట్టండి. సైన్ తీటా బై 2, కాస్ తీటా బై 2లు ఎలా వస్తాయి? చలో, ఇంతకీ తీటా బై 2 ఏ క్వాడ్రాంట్లో ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, లేకపోతే తేడా వస్తుంది. సైన్ తీటా బై 2 వాల్యూ మనం నెగిటివ్లో రాయాలా, పాజిటివ్లో రాయాలా తెలియాలంటే తీటా బై 2 ఏ క్వాడ్రాంట్లో ఉంటుంది. సో ఇక్కడి నుంచి తయారు చేద్దాం. అన్నిటిని 2తో డివైడ్ చేయండి. 180 బై 2, తీటా బై 2, 270 బై 2, దట్ ఇంప్లైస్ 90, అంతే కదా. తీటా ఇది 2 1 2, 2 3 6, 2 5, 135 తీటా బై 2, సారీ తీటా బై 2. తీటా బై 2 ఎక్కడ ఉంటుంది? 90కి 135కి మధ్య 90 ఇక్కడ ఉంటుంది, 135 ఇక్కడ ఎక్కడ ఉంటుంది అంటే 180 లోపే కదా. అంటే తీటా బై 2 సెకండ్ క్వాడ్రాంట్లో ఉంది. తీటా థర్డ్ క్వాడ్రాంట్లో ఉంటే ఇఫ్ తీటా బిలాంగ్స్ టు థర్డ్ క్వాడ్రాంట్, దట్ ఇంప్లైస్ తీటా బై 2 బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రాంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ క్వాడ్రాంట్ అనేది ఫిక్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కాస్ నెగటివ్లో రాయాలి కదా సెకండ్ క్వాడ్రాంట్ అంటే. సో తీటా బై 2 ఏ క్వాడ్రాంట్లో డిసైడ్ చేసాం. ఇక వీళ్ళని ఎట్లా తయారు చేయాలన్నది కదా అసలు మనం అనుకున్న టార్గెట్. చలో, సో సైన్ తీటా వాల్యూ మన దగ్గర ఉంది కదండి. సైన్ తీటా ఈక్వల్ టు -4/5. తీటా ఏ క్వాడ్రాంట్? థర్డ్ క్వాడ్రాంట్. ఇక్కడ నుంచి నాకు కాస్ తీటా కావాలి. కాస్ తీటా ఎట్లా తయారు చేస్తారు? ట్రయాంగిల్ నుంచి చేయొచ్చు సింపుల్గా. ట్రయాంగిల్ అయితే ఈజీగా ఉంటుంది. సైన్ మన దగ్గర ఉంది కదా 4, 5 అంటే ఇది 3, సో ఇది 3/5. బట్ నెగిటివ్ పెట్టాలి, ఎందుకంటే తీటా ఏ క్వాడ్రాంట్, తీటా థర్డ్ క్వాడ్రాంట్, థర్డ్లో కాస్ కూడా నెగిటివ్ కాబట్టి కాస్ తీటా -3/5. సో సైన్ తీటా మన దగ్గర ఉంది. అయ్యో తగిన కథ లేదు కదా. ఓకే, తీటా థర్డ్ క్వాడ్రాంట్లో ఉంది, అందుకని కాస్ కూడా నెగిటివ్. సో కాస్ ఎందుకు తయారు చేశాను ఇంతకీ అంటే మనకు వీళ్ళు కావాలి కదా, సైన్ తీటా బై 2, కాస్ తీటా బై 2 కావాలి కదా. సో వాటి కోసం కాస్ తీటాని తయారు చేస్తాను. కాస్ తీటాకి వాటికి ఏం సంబంధం అంటే, సో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కాస్ 2 తీటా? కాస్ 2 తీటా వీ హ్యావ్ 3 ఫార్ములే. 1 కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. 2 కాస్ స్క్వేర్ తీటా -1. 3 1 - 2 సైన్ స్క్వేర్ తీటా. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఇది తక్కువ వాడతాం, ఎక్కువగా మనం అప్లై చేసేవి ఈ 2 ఫార్ములా. ఇప్పుడు ఈ కాస్ 2 తీటాకి ఈ ఫార్ములాని 2 తీటాలో కాకుండా సబ్ మల్టిపుల్స్లో రాద్దాం. ఇవి మల్టిపుల్స్లో, సబ్ మల్టిపుల్స్లో రాస్తాం. కాస్ తీటా ఇది చెప్పండి, ఇది వదిలేండి. దీన్ని ఎలా రాయాలి? 2 కాస్ స్క్వేర్ తీటా బై 2 -1, 1 - 2 సైన్ స్క్వేర్ తీటా బై 2, అంతే కదా. ఇక్కడ 2 తీటా ఉంటేనేమో ఇక్కడ తీటా రాసాం, దీంట్లో ఇది సగం. 2 తీటా ఉంటే తీటా, 4 తీటా ఉంటే ఇక్కడ 2 తీటా రాస్తాం, సగం రాస్తాం. ఇక్కడ ఉందంటే ఇక్కడ సగం రాయాలి. ఇక్కడే తీటానే ఉంటే ఇక్కడ తీటా బై 2. సో కాస్ తీటా డైరెక్ట్గా కాస్ తీటా బై 2తో కనెక్ట్ అయ్యి ఉంది ఈ ఫార్ములాలో. మంచిగా చూడండి, కాస్ తీటాకి కాస్ తీటా బై 2కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది ఈ ఫార్ములా. అంటే కాస్ తీటా ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ తీటా బై 2 -1. ఇందులో కాస్ తీటాని మీరు సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ తీటా బై 2ని కనుక్కోవచ్చు. అందుకోసం రాశాను నేను కాస్ తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసాను, ఎందుకని దాన్ని ఫైండ్ చేసాను. అలాగే కాస్ తీటా సైన్ తీటా బై 2 కూడా డైరెక్ట్ రిలేటివ్ ఉంది. అంటే కాస్ తీటా ఈక్వల్ టు 1 - 2 సైన్ స్క్వేర్ తీటా బై 2. అంటే కాస్ తీటాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూని సైన్ తీటా బై 2 కూడా వచ్చేస్తుంది.
సో కాస్ తీటా బై 2 ఇక్కడ వస్తుంది, సైన్ తీటా బై 2 ఇక్కడ వస్తుంది. సో ఇవి రెండు విడివిడిగా వస్తాయి కాబట్టి కాస్ 2 తీటా ఫార్ములాని నేను ప్రిఫర్ చేశాను. సైన్ 2 తీటా ఫార్ములాని మనం ప్రిఫర్ చేయడం వల్ల కొంచెం కష్టం అవుతుంది. సైన్ 2 తీటాలో మనకి 2 సైన్ తీటా కాస్ తీటా, లేదా సైన్ తీటా అని రాసానుకో సబ్ మల్టిపుల్స్లో 2 సైన్ తీటా బై 2 కాస్ తీటా బై 2. సో దీంట్లో ఏమవుతుందంటే మీరు సైన్ తీటా మీ దగ్గర ఉంది కానీ రెండు అన్నోన్సే, ఇది తెలీదు ఇది తెలీదు. ఇది ఒక్కటి తెలిసినంత మాత్రాన రెండు అన్నోన్ వాల్యూస్ ఉన్నాయి, రెండింటిని మనం ఎట్ ఏ టైం కనుక్కోవడం కష్టం కదా. అదే ఇక్కడ అనుకోండి, ఇక్కడ ఉన్నవి రెండే, అందులో ఒకటి తెలుసు ఒకటి తెలియదు. సో తెలిసిన దాంతో తెలియదు కనుక్కోవచ్చు. అందుకనే సైన్ 2 తీటా కన్నా కాస్ 2 తీటా మనకి కొంచెం ఎక్కువ హెల్ప్ చేస్తుంది, కొంచెం క్లోజ్ ఫ్రెండ్ అది, దీనికన్నా దగ్గర ఫ్రెండ్. సో అర్థమైందా నేను ఎందుకు కాస్ 2 తీటాని ప్రిఫర్ చేశాను, ఎందుకు కాస్ తీటాని తయారు చేశాను అంటానికి నేను చెప్పాను ఎక్స్ప్లెనేషన్. నేను సొల్యూషన్ రాసుకుంటూ పోవచ్చండి. నా వే ఆఫ్ థింకింగ్ మీకు, మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. వే ఆఫ్ థింకింగ్ మీకు ఇక్కడ నుంచి మీరు తీసుకోవాలండి, నా వీడియోస్ నుంచి, నా ఎక్స్ప్లెనేషన్ నుంచి. ఆన్సర్లు కాదు, 100 రూపాయలు పెడితే గైడ్ దొరుకుతుంది ఆన్సర్లు కావాలంటే, అది మనకు ఉపయోగం లేదు. అది ఆన్సర్ ఉపయోగం, స్ట్రాటజీస్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇవి రెండు కావాలి కదా, ఇవి రెండు కావాలంటే మనకేం చెప్పాను నేను, కాస్ తీటా ఫార్ములా రాస్తున్నాను. ప్యూర్ కాసుల్లో ఏంటి 2 కాసు స్క్వేర్ తీటా బై 2 మైనస్ 1. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. కాస్ తీటా ఎంత వచ్చింది, -3/5 ఈక్వల్ టు 2 కాసు స్క్వేర్ తీటా బై 2 మైనస్ 1. కొంచెం రీఅరేంజ్ చేద్దాం, -1 ఇటు తీసుకొద్దాం. 1 - 3/5 అంతే కదా, -1 ఇటు వస్తే +1, ఇక్కడ ఉంది -3/5 ఈక్వల్ టు 2 కాసు స్క్వేర్ తీటా బై 2. 5 1s are 5 -3 2. 2/5 is equal to 2 cos square theta by 2. 2 to cancel. So cos square theta by 2 equal to ఎంత వచ్చింది 1/5. మనకు అప్పుడు cos theta by 2 కావాలంటే స్క్వేర్ అటు తీసేస్తే ±√1/5 అంటే ±1/5 అంటే +1/5 ఆర్ -1/5. ఎవరి వాల్యూ, కాస్ తీటా బై 2 వాల్యూ. అర్థమైంది కాస్ తీటా బై 2 ఎందుకు ± వచ్చిందో క్లియర్గా చెప్పాను నేను. ఇక్కడ క్యాన్సిలేషన్స్ అన్ని పోను, స్క్వేర్ అడిపోతే ± రూట్ పెట్టాలి, కంపల్సరీగా ± పెట్టి రూట్ పెట్టాలి, డైరెక్ట్ రూట్ పెట్టకూడదు. సో మరి రెండు వాల్యూస్ ఎట్లుంటాయి, ఒకటే వాల్యూ కదా మనం తీసుకోవాల్సింది. ఏది తీసుకోవాలి, ప్లస్సా మైనసా? ఇక్కడ మీకోసం నేను తయారు చేసి పెట్టాను. తీటా బై 2 ఏ క్వాడ్రాంట్, తీటా బై 2 ఈజ్ ఇన్ సెకండ్ క్వాడ్రాంట్. సెకండ్ క్వాడ్రాంట్లో ఉంటుంది తీటా బై 2 అంటే కాస్ ఏమవ్వాలి సెకండ్ క్వాడ్రాంట్లో, ఖచ్చితంగా నెగిటివ్ అవ్వాలి. సో కాస్ తీటా బై 2 వాల్యూ ఇట్ ఈస్ డెఫినెట్లీ -1/5. సో కాస్ తీటా బై 2 వచ్చిందండి. కాస్ తీటా బై 2 వచ్చేసి సైన్ తీటా బై 2 కూడా కనుక్కోవచ్చు. ఎట్లా కనుక్కోవచ్చు సైన్ తీటా బై 2? రెండు రకాలు చేయొచ్చు. కాస్ 2 తీటా ఫార్ములా నుంచి మళ్ళీ సాల్వ్ చేయొచ్చు, లేదా కాస్ తీటా బై 2 -1/5 వచ్చింది అనుకోండి, సైన్ తీటా బై 2 ఏమవుతుంది, √1 - -1/5 హోల్ స్క్వేర్. ఇక సైన్ తీటా ఫార్ములా 1 - cos స్క్వేర్ తీటా √. లేదంటే ఇక ఈ ఫార్ములా నుంచి కూడా తయారు చేయొచ్చు. ఇంతకు చెప్పాను కదా, కాస్ తీటాని ప్యూర్ సైన్లలో రండి, 1 - 2 sin స్క్వేర్ తీటా బై 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా అదే వస్తుంది. సో √1 - 1/5 √5 1s are 5 - 1 4/5 అంటే 4కి రూట్ ఉంది కాబట్టి 2 బయటకు వస్తుంది, 2/√5. సో సైన్ తీటా బై 2 2/√5. గమనించండి ఇక్కడ పాజిటివ్ వే వచ్చింది అంతే కదా, తీటా బై 2 సెకండ్ క్వాడ్రాంట్లో అంటే సైన్ పాజిటివ్ వే రావాలి, లెక్క ప్రకారం వచ్చింది. సో కాస్ వచ్చేసింది, సైన్ వచ్చేసింది. ఇందుకే మనల్ని అడిగింది ఏంటి, సైన్ కాసులు కాదు, కొసెక్ ట్యాన్. చెప్పేయండి కొసెక్ ఏమవుతుంది, సైన్ యొక్క రెసిప్రోకల్. సో కొసెక్ తీటా బై 2 ఈక్వల్ టు 1/sin తీటా బై 2 దట్ ఈక్వల్ టు 1/2/√5 that equal to √5/2. Tan theta by 2. Tan theta by 2 is nothing but sin theta by 2 by cos theta by 2. Sin theta by 2 is 2/√5 by cos theta by 2 is -1/√5. √5 cancel, that is -2. 2/√5 by -1/√5, √5 cancel, -2. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం.
సేమ్ మోడల్ ప్రాబ్లం, సేమ్ మోడల్. ఇక్కడ తీటా కొంచెం విచిత్రంగా 450కి 540కి మధ్యలో అన్నాడు. ఇవి ఎక్కడ ఉంటాయి అనుకుంటున్నారు? 450 540లు మన కోఆర్డినేట్ 0, ఇది 90, ఇది 180, ఇది 270, ఇది 360, మళ్ళీ రెండో రొటేషన్ చేసి ఇది 450, ఇది 540. సో 90 అన్నా 450 అన్నా ఈ టర్మినలే, 180 అన్నా 540 అన్నా ఈ టర్మినల్. సో తీటా 450కి 540కి మధ్యలో ఉంది అంటే దాని అర్థం తీటా ఎక్కడ ఉంది? ఫస్ట్ క్వాడ్రాంట్లో ఉంది. సో తీటా బిలాంగ్స్, దట్ మీన్స్ తీటా బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రాంట్. తీటా బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రాంట్. తీటా సెకండ్ క్వాడ్రాంట్ అయితే ఇక్కడ తీటా బై 2లు ఉన్నాయి కదా, ఇవి కూడా క్వాడ్రాంట్స్ ఇంపార్టెంటే కదా. సో అన్నిటిని 2తో డివైడ్ చేయండి. 450/2 లెస్ దాన్ తీటా బై 2 లెస్ దాన్ 540/2. బై 2లు చేస్తే 225 లెస్ దాన్ తీటా బై 2 లెస్ దాన్ 2 2s are 2 7s are 0. సో 225కి 270కి మధ్యలో, 225 అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది, 270 అంటుంది. సో ఈ రేంజ్లో ఉంటుంది, ఈ రేంజ్లో అంటే నథింగ్ బట్ ఇదే ఈ క్వాడ్రాంట్లో ఇంకొక భాగం అనమాట. ఏదైనా కూడా మన క్వాడ్రాంట్కి వచ్చేసరికి ఏ క్వాడ్రాంట్ పేరు చెప్తాం, ఇదంతా Q3. సో తీటా బై 2 ఈజ్ ఇన్ Q3, తీటా ఈజ్ ఇన్ Q2. దట్ ఇంప్లైస్ తీటా బై 2 బిలాంగ్స్ టు థర్డ్ క్వాడ్రాంట్. ఇవి జాగ్రత్త, ఈ పారామీటర్స్ జాగ్రత్త. తీటా ఏ క్వాడ్రాంట్, తీటా బై 2 ఏ క్వాడ్రాంట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇంతకు ముందు లాగానే సేమ్ స్ట్రాటజీ సైన్ తీటా బై 2 కాస్ తీటా బై 2లే అడిగాడు డైరెక్ట్గా. మనం ఏది అడిగినా కనుక్కునేది వీళ్ళిద్దరిని, ఇక్కడ అసలు వీళ్ళిద్దరినే అడిగాడు. సో మనకు ఎవరు కావాలి? కాస్ కావాలి కదా, కాస్ 2 తీటా ఫార్ములా ప్లే అంటే కాస్ కావాలి కదా. సైన్ నుంచి కాస్ను సంపాదిద్దాం. సో గివెన్ సైన్ తీటా ఈక్వల్ టు 12/13. దట్ ఇంప్లైస్ కాస్ తీటా ఎలా వస్తుంది? ట్రయాంగిల్ వేద్దాం. సో తీటా, this is 12, this is 13, and this is the famous 5 12 13 కదా, 25 144. చలో, yes, correct. So cos theta is equal to adjacent side by hypotenuse 5/13, and the most important thing is minus, because theta is in second quadrant. In second quadrant cos is negative. సో కాస్ తీటా వాల్యూ -5/13 వచ్చింది. సో మనకు కావాల్సిన సైన్ తీటా బై 2 కాస్ తీటా బై 2 తయారు చేద్దాం. సో కాస్ తీటా ఫార్ములా రాయండి, 2 cos స్క్వేర్ తీటా బై 2 -1. సబ్ మల్టిపుల్ యాంగిల్స్ నుంచి రాద్దాం మనం. కాస్ తీటా ఫార్ములా 2 cos స్క్వేర్ తీటా బై 2, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ తీటా -5/13 ఈక్వల్ టు 2 cos స్క్వేర్ తీటా బై 2 -1. చలో, సో -1 ఇటు వస్తుంది. 1 - 5/13 ఈక్వల్ టు 2 cos స్క్వేర్ తీటా బై 2. 13 1s are 13 - 5, 8/13 ఈక్వల్ టు 2 cos స్క్వేర్ తీటా బై 2. 2 4s are cancel. సో cos స్క్వేర్ తీటా బై 2 ఈజ్ 4/13. దెన్ cos తీటా బై 2 becomes ±√4/13. that equal to ±2/13. 4కి రూట్ ఉంది కాబట్టి 2 అయిపోతుంది, రూట్లో 13 ఉంటుంది. ± అంటే ఇట్ మే బి 2/13 ఆర్ -2/13. ఏది తీసుకుందాం చెప్పండి, ప్లస్సా మైనస్సా? తీటా బై 2 ఏ క్వాడ్రాంట్లో ఉందో దాన్ని బట్టి తీసుకోవాలి. తీటా బై 2 ఈజ్ ఇన్ థర్డ్ క్వాడ్రాంట్లో కాస్ నెగిటివ్. సో డెఫినెట్గా ఇది. సో అలా మనకి కాస్ తీటా బై 2 -2/13 వచ్చేసింది, √13 వచ్చేసింది. ఇంకెవరు కావాలి? సైన్ తీటా బై 2. చలో, ఈసారి కాస్ 2 తీటా ఫార్ములా నుంచే తీసుకొస్తుంది కూడా. మళ్ళీ ఇదే రాస్తాను నేను, కాస్ తీటా ఫార్ములా రాస్తాను నేను. కాస్ తీటా ఈక్వల్ టు 1 - 2 sin స్క్వేర్ తీటా బై 2. కాస్ తీటా -5/13 ఈక్వల్ టు 1 - 2 sin స్క్వేర్ తీటా బై 2. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే -2 sin స్క్వేర్ తీటా బై 2 అటు తీసుకొద్దాం, ఈ మైనస్ని ఇటు తీసుకొద్దాం. తారుమార్
2 sin square theta by 2 equal to 1 plus 5 by 13. ఈ నెగిటివ్ ఇటు వస్తే పాజిటివ్, ఈ నెగిటివ్ అడిగిపోతే పాజిటివ్. 2 sin square theta by 2 equal to 13 1 are 13 plus 5 18 by 13. 2 9s are. So sin square theta by 2 is 9 by 13. Then what is sin theta by 2? Plus or minus root 9 by 13. That equal to plus or minus 3 by root 13. So that means sin theta by 2 can be plus 3 by root 13 or minus 3 by root 13. ఏం సెలెక్ట్ చేయాలి మనం? ఇక్కడ కూడా theta by 2 ఏ క్వాడ్రంట్? థర్డ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివే కాబట్టి సో సైన్ ఇక్కడ కూడా ఇది కూడా నెగిటివ్దే తీసుకోవాలి. sin theta by 2 ఈజ్ minus 3 by root 13. చలో స్వీట్ ప్రాబ్లమ్స్ నీట్గా అయిపోతున్నాయి. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. 1 by cos 290 plus 1 by root 3 sin 250 equal to 4 by root 3 అని మనం ప్రూవ్ చేయాలి. 4 by root 3 అసలు అక్కడ ట్రైగనామెట్రిక్ రేషియోస్ లేవంటే ఇక్కడ ట్రైగనామెట్రిక్ రేషియోస్ ఉన్నాయి కానీ ఆన్సర్లో లేవంటే దాని అర్థం ఏంటి? అవి క్యాన్సిల్ అయి ఉండాలి లేదా మన స్టాండర్డ్ యాంగిల్స్గా మారి ఉండాలి. 290 250 మన స్టాండర్డ్ యాంగిల్సా? కావు. స్టాండర్డ్ యాంగిల్స్గా మారి ఉండాలి. అంటే sin 30 sin 60 sin 45 అట్లాంటి స్టాండర్డ్ యాంగిల్స్గా మారితే ఏమవుతుంది? వాటి వాల్యూస్ రాస్తాం కదా, అప్పుడు ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఉండవు రైట్ సైడ్ ఆన్సర్లో. సో ఏదో జరుగుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి ఈ నెంబర్లను పరిశీలించండి. మీరు ఎప్పుడైనా సరే ఈ నెంబర్లను చూడండి. దాదాపు మనకి ట్రిగనామెట్రిక్ బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ మార్చాడు కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ మీద కంప్లీట్ గ్రిప్ తెచ్చుకుంటారు. ఆబ్జెక్టివ్స్ విషయానికి వచ్చేసరికి ఈ ప్రాక్టీస్ అక్కడ హెల్ప్ అవుతుంది కూడా. ఈ 290 250లను చూడండి. అవేమన్నా టర్మినల్ యాంగిల్స్కి దగ్గరగా ఉన్నాయి. ఆ టర్మినల్ యాంగిల్స్ అంటే ఇవి 90 180 270 ఇవి 90 180 270 వీటితో ఏమైనా రిలేషన్ అయి ఉన్నాయా? 0 ఉన్నాయి రిలేషన్. 270కి ఇదెంత? 20 ఎక్కువ, ఇదంతా 20 తక్కువ. చూసారు, అట్లా ఏదో ఒక లాజిక్ ఉంటుంది. 270 ప్లస్ 20 అది, ఇది 270 మైనస్ 20. సో అట్లా ఏదో ఒక రిలేషన్తో ఇస్తాడు మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. అందుకనే మనం నెంబర్స్ని చాలా యాంగిల్స్లో స్పెషల్గా టైం స్పెండ్ చేసి మరి వాటి మీద 1 సెకండ్ ఆలోచించాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను అనుకున్న ప్రకారం వెళ్ళిపోతున్నా. నేనేం చేయబోతున్నాను అంటే ఇక్కడ ఫస్ట్ వీటిని సింప్లిఫై చేస్తాను. 1 by cos 270 ప్లస్ 20 అని రాస్తుంది. దీన్ని 1 by root 3 sin 270 మైనస్ 20 అని రాస్తా. 1 by cos 270 ప్లస్ theta. 270 ప్లస్ అంటే కాస్ ఫోర్త్ క్వార్టర్ అంటే కాస్ పాజిటివ్, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. బట్ 270 ఉంటే కాస్ సైన్గా మారుతుంది. ఆడ్ యాంగిల్స్ కదా. సో 90కి 270కి చేంజ్ అవుతాయి, 0కి 180కి చేంజ్ అవ్వవు. ఇవి చేంజ్ అవుతాయి, ఇవి చేంజ్ అవ్వవు. సో 270 ఉంది కాబట్టి కాస్ కాస్త సైన్ అవ్వాలి. సైన్ 20 అనమాట. ఇది సైన్ 20 ప్లస్ 1 by root 3 సైన్ 270 మైనస్ అంటే థర్డ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్ వస్తుంది. సో నెగిటివ్ 270 ఉంది కాబట్టి సైన్ కాస్గా మారుతుంది, కాస్ 20. సో ఈ మైనస్ తీసి ఇక్కడ పెడదాం. 1 by sin 20 మైనస్ 1 by root 3 cos 20 సారీ థీటా కదా 20. ఏం చేద్దాం ఇప్పుడు? ఎల్సిఎం చేద్దాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ √3 cos 20 మైనస్ sin 20 బై, ఈ మోడల్ మీకు చాలా చోట్ల ఎదురవుతూ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రెండు ఇంటూ చేస్తాం ఎల్సిఎం అంటే ముందు √3 రాస్తాను, sin 20 ఇంటూ cos 20. ఓకే చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్త ఉంది. ఇక్కడ ఇంటూ 1 ఈ మోడల్ చాలా చోట్ల వస్తుంది. ఇది చూడగానే మనకు అవే cos a మైనస్ బి sin a మైనస్ బి, cos a ప్లస్ బి sin a ప్లస్ బి, ఈ ఫార్ములాల్లోకి కన్వర్ట్ అవ్వాలి.
ఇది ఆ ఫార్ములాకి కాస్ ఏ మైనస్ బి అంటే ఏంటి చెప్పండి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, లేదా కాస్ ఏ ప్లస్ బి, కాస్ ఏ ప్లస్ బి. ఒకసారి ఆలోచించండి, కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా చూడండి. ఇక్కడ మైనస్ వచ్చింది అంటే ఫార్ములా మనకు రెండే ఫార్ములాలు ఉన్నాయి, కాస్ ఏ ప్లస్ బిలో వస్తుంది, సైన్ ఏ మైనస్ బిలో వస్తుంది. కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సైన్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో ఇక్కడ మైనస్ మిడిల్లో మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ న్యూమరేటర్లో మనకి సూట్ అయ్యే మ్యాచ్ అయ్యే ఫార్ములాలు కాస్ ఏ ప్లస్ బి అన్న కావాలి, సైన్ ఏ మైనస్ బి. అంటే ఈ న్యూమరేటర్ని ఈ ఫార్ములాలో కన్నా మార్చాలి, ఈ ఫార్ములాలో కన్నా మార్చాలి. ఈ ఫార్ములాలో మార్చాలంటే కాస్ ఏ కాస్ బి పక్క పక్కనే ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ కాస్ 20 ఉంది కాబట్టి 20, ఇది కూడా కాస్ టర్మ్ అయి ఉండాలి. √3 కాస్ ఎట్లా అవుతుంది, కాస్ యొక్క ఏ యాంగిల్కి √3 లేదా, √3/2 ఉంటుంది. కాస్ 30 అంటే ఇక్కడ √3/2 ఉందనుకోండి, దాన్ని కాస్ 30 అని రాయచ్చు. అప్పుడు కాస్ ఏ కాస్ బి మ్యాచ్ అయింది కదా. అలాగని ఇక్కడ 1 ఉంది కదా, ఇది సైన్లలో ఉండాలి. ఇక్కడ రెండు టర్మ్స్ సైన్లలో ఉండాలి. అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి ఏం రాస్తారు మీరు, sin 30 1/2, ఇక్కడ /2 వస్తే sin 30 రాయొచ్చు. సో ఇక్కడ /2 ఇక్కడ /2 రావాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ఫార్ములాలోకి మార్చే ప్రయత్నం చేస్తున్నాను నేను. చూద్దాం ఏం జరుగుతుందో. దీంట్లో కూడా మార్చవచ్చు. దీంట్లో మార్చాలంటే కాస్ ఉన్నప్పుడు పక్కన సైన్ టర్మ్ ఉండాలి. అంటే ఇది సైన్ టర్మ్ అయి ఉండాలి, ఇది సైన్ టర్మ్ అయి ఉండాలి, ఇది కాస్ టర్మ్ అయ్యి ఏదన్నా మార్చవచ్చు. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ అంటే √3కి /2 పెడుతున్నా, కాస్ 20 మైనస్ 1కి /2 పెడుతున్నా, సైన్ 20. నీ ఇష్టం వచ్చినట్టు /2 పెట్టడమేనా, అంటే నీకు కావాలంటే /2 పెట్టుకుంటావా చెప్పు, పెట్టుకుంటావా పెట్టుకో. దీన్ని ఏం చేస్తారంటే మొత్తాన్ని మళ్ళీ 2తో ఇంటూ చేయండి. సో మీరు 2తో ఇంటూ చేస్తే ఈచ్ టర్మ్ని 2తో ఈచ్ టర్మ్ ఇంటూ చేయండి, 2 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ మీ స్టెప్ మీ న్యూమరేటర్ మీకే డిస్టర్బ్ లేకుండా వస్తుంది. మనం ఏం డిస్టర్బ్ చేయలేదు, న్యూమరేటర్ని ఏం చేంజ్ చేయలేదు. 2తో డివైడ్ చేసాం, మళ్ళీ దానికి యాంటీ ఆపరేషన్గా 2తో ఇంటూ కూడా చేసాం. ఇప్పుడు చెప్పండి దేంట్లో కన్వర్ట్ చేద్దామండి. ఇక మీకు ఒకటి చెప్పిన ఇక్కడ కూడా 2తో ఇంటూ చేస్తాను నేను. ఎందుకు చేస్తానంటే 2 sin a cos a ఫార్ములాకి మారుతుంది. 2తో ఇంటూ చేస్తే సైన్ కాస్ కనపడుతుంది అంటే 2 కూడా ఉంటే ఫార్ములా పూర్తి అవుతుంది కదా, దగ్గర దాకా వచ్చింది కాబట్టి 2 sin a cos a అంటే sin 2θ ఫార్ములా కింద sin 2θ వస్తుంది. ఇప్పుడు చెప్పండి ఈ న్యూమరేటర్ని దీంట్లోకి మార్చాలంటే దీంట్లో మార్చవచ్చు, దీంట్లో మార్చాలంటే దేంట్లో మార్చినా మన రైట్ ఆన్సర్, ఏది చేసినా మనకు ఆన్సరే వస్తుంది, మన ఇష్టం. సో కింద సైన్లలో వస్తుంది కాబట్టి పైన కూడా సైన్లలో ఉంచుతాం, డైరెక్ట్గా వస్తుంది ఆన్సర్. కాసుల్లో వచ్చినా కూడా చివరికి మళ్ళీ సైన్లోకి మార్చాలి. రైట్ ఇట్లా పోయిన రైట్, ఇట్లా పోయిన రైట్, మీకు ఎట్లయినా ఆన్సర్ వస్తుంది. సో నేను చేసి చూపిస్తాను ఇప్పుడు. 2 ఇంటూ, సో నేను సైన్ల ఫార్ములాలో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ కాస్ బి స్థానంలో కాస్ 20 కనపడుతుంది కాబట్టి ఇది సైన్ ఏ ఉండాలి. అంటే ఈ √3/2లో సైన్ టర్మ్ ఉండాలి. అంటే సైన్ 60 సైన్ టర్మ్ వస్తుంది. √3/2 ఈజ్ సైన్ 60. సో సైన్ 60 కాస్ 20 మైనస్ కాస్ 60 అంతే కదా, 1/2 ఈజ్ కాస్ 60 సైన్ 20 బై √3/2 అంతే కదా, √3/2 ఇంటూ 2 sin 20 cos 20 sin 40, 2 sin θ cos θ sin 2θ. ఇక్కడ θ అంటే 20 కదా, θ 20, 2θ అంటే 40. సో sin 2θ అంటే sin 40. చలో పైన 2 ఇంటూ, ఇప్పుడు చెప్పండి sin a cos b మైనస్ cos a sin b, దట్ ఈస్ sin a మైనస్ b. సో sin 60a 20b, a మైనస్ b ఎంత అవుతుంది 40. సో 2 sin 40 బై √3/2 sin 40. sin 40 క్యాన్సిల్, ఈ 2 పైకి వస్తుంది, 2 2s are 4 అవుతుంది, 4/√3. ఎస్, అవర్ ఆపరేషన్ సక్సెస్. ఇక్కడ మీరు కాస్లో కన్వర్ట్ చేసినా కూడా మీరు ఇది కాస్ ఫార్ములా కూడా రాయొచ్చు. అప్పుడు ఇక్కడ కాస్ 50 వస్తుంది, కాస్ 15 sin 40గా రాయొచ్చు. కాస్ 50 ఈజ్ ఈక్వల్ టు sin 40 కదా, అవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ కలిపితే 90 వస్తుంది కాబట్టి అట్లా మార్చాను, చివరికి సైన్లోకే మార్చాలి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, థర్డ్ బిట్లోకి ఎంటర్ అయ్యాం మనం. ఫస్ట్ ప్రాబ్లం, ఒక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి థర్డ్ బిట్. ఈ 3 ప్రాబ్లమ్స్ చూద్దాం ఇప్పుడు. థర్డ్ బిట్లో ప్రూవ్ దట్ ట్రైగనామెట్రీలో
ప్రూవ్ దట్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీ. ఫైండ్ చేయమన్న దానికన్నా కూడా ప్రూవ్ దట్ అంటే మనం ఏం ప్రూవ్ చేయాలో కనపడుతుంటుంది కాబట్టి దీన్ని ఎటో తీసుకుపోయి మెల్లగా ఈ దారిలోకి వచ్చేస్తాం మనం. ఏ దారిలో పడితే ఆ దారిలో పోతాం, కానీ చివరికి ఇక్కడికి వస్తాం. అంటే మనకు తెలుస్తుంది ఎటు పోవాలి, ఏం సంపాదించాలి, చివరికి మనకు ఆన్సర్ ఏం రావాలి అనేది ఫిక్స్ ఉంటుంది కాబట్టి మైండ్లో మనం దాని దృష్టిలో పెట్టుకొని చేయొచ్చు. ఓకే, దీన్ని సింప్లిఫై చేయాలండి. ఇప్పుడు ఈ ఎల్హెచ్ఎస్ పార్ట్ సింప్లిఫై చేయాలి. ఎలా సింప్లిఫై చేద్దాం? మన మనసుకు చూడగానే అంటే నాకు అనిపించేది చెప్తాను. నేను చూడగానే ఓకే sin 2a కనపడుతుంది, sin 2a ఫార్ములా అప్లై చేద్దాం, cos 2a అప్లై చేద్దాం. సో అది నాకు అనిపించింది, నేను చేసేస్తున్నాను. 2 sin a cos a బై 2 sin square a ఇంటూ 1 మైనస్ cos a బై sin. ఓకేనా? sin 2a ఫార్ములా 2 sin a cos a తెలిసింది. 1 మైనస్ cos 2a మీకు చాలాసార్లు చెప్పాను. 1 మైనస్ cos 2a by 2 is sin a. 1 plus cos 2a by 2 is cos a. సో 1 minus cos 2a కాబట్టి 2 ఇటు పంపించి 2 sin a, sin square a cos square a. సో 2 sin square a, ఇది 2 cos square a. సో ఇది 2 sin square a ఇట్లా రాశాను. సో 2 క్యాన్సిల్ అవుతుంది, ఒక సైన్ క్యాన్సిల్ అవుతుంది. 2 sin square a. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది మనకి క్యాన్సిలేషన్? 1 మైనస్ కాస్ ఏ బై, సో నేను క్వశ్చన్ తప్పు రాసినట్టున్నా, ఇక్కడ కాస్ ఏ, సారీ కాస్ ఏ అంటే ఈ కాస్ ఏ కూడా క్యాన్సిల్ అవుతుంది. సో 1 మైనస్ కాస్ ఏ బై సైన్ ఏ మిగిలింది. ఎంత క్యాన్సిల్ అయింది? 1 మైనస్ కాస్ ఏ, కిందంతా క్యాన్సిల్ అయింది, సైన్ ఏ మిగిలింది. మనకు రావాల్సింది tan a బై 2. చెప్పండి ఇక. 1 మైనస్ కాస్ 2a ఇప్పుడే కదా నేను రాసింది. 1 మైనస్ కాస్ 2a నేను రాశాను, 2 sin square a అని రాయొచ్చు అని చెప్పాను. మరి అదే 1 మైనస్ కాస్ a అయితే, అంటే 2a బదులు ఏనే ఉంటే ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాం? 2 sin square a బై 2 అని రాస్తాం, అంతే కదా. ఏలో సగం a బై 2 రాస్తాం. 2aలో సగం a కాబట్టి ఏలో సగం a బై 2. సో ఈ 1 మైనస్ కాస్ a బదులు 2 sin square a బై 2 బై sin a, 2 sin a బై 2 cos a బై 2. దయచేసి మళ్ళీ చెప్తున్నానండి, ఆ రోజు నేను చాలా స్ట్రాంగ్గా, చాలా గట్టి చెప్పాను. sin a బై 2 బై cos a బై 2 tan a బై 2 చాలా స్ట్రాంగ్గా చెప్పాను, చాలా స్ట్రెస్ చేసి చెప్పాను. ఈ ఫార్ములాల మీద కంప్లీట్ గ్రిప్ రావాలి. దయచేసి వర్కౌట్ చేయండి. ఎంత స్ట్రెస్ చేసి చెప్పండి, ప్రతి ప్రాబ్లం సాల్వింగ్లో ఇవి మనకు ఎదురవుతుంటాయి. ఆ వీడియో స్పెషల్గా నేను వాటి వరకే చేసి ఆపాను. డ్రిల్ చేయమన్నాను, వర్కౌట్ చేయమన్నాను, రోజు ఒక ఇంపోజిషన్ లాగా రాయమన్నాను. మనకి చాలా టంగ్ చివరి ఉండేయాలి అవి, అప్పుడు మనకి ఈజీ అవుతుంది. నేను చెప్పిన వర్క్ యాజ్ ఇట్ ఈజ్గా చేయకుండా దయచేసి సార్ ట్రిగనామెట్రీ మళ్ళీ హార్డ్గానే ఉంది అని కంప్లైంట్ చేయకండి. ట్రిగనామెట్రీలో ప్రాబ్లం లేదు, మన వే ఆఫ్ ప్రిపరేషన్లో ప్రాబ్లం ఉంది. దయచేసి ఇది ఫైండ్ అవుట్ చేయండి. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం రాస్తాను నేను. ఓకే సెకండ్ ప్రాబ్లం కూడా సేమ్, మళ్ళీ tan x బై 2 రావాలి. మళ్ళీ మనం సింప్లిఫికేషన్ చేద్దాం. మనకు తెలిసిన ఫార్ములాలో sec 2x ఫార్ములా ఎక్కడ లేదు కదా, మనకి cos 2x ఉంది. అందుకనే సెక్కులు ఏవి కనపడదు. దాదాపు ట్రిగనామెట్రీ అంతా ఈజీ అవ్వడం కోసం మీరు సైన్ కాసుల్లోనే వర్కౌట్ చేయడానికి ప్రిఫర్ చేయండి, ఈజీగా వస్తుంటాయి. అంటే సైన్ కాసుల్లో కన్వర్ట్ చేయండి ఏదైనా. సో నేను కన్వర్ట్ చేస్తాను. sin 2x బై sec x ప్లస్ 1 బై cos x ప్లస్ 1. ఒక స్టెప్ రాస్తాను మీకోసం డీటెయిల్గా. sec 2x 1 బై cos 2x బై, ఇది కూడా sec 2x 1 బై cos 2x ప్లస్ 1. సో sin 2x బై 1 ప్లస్ cos x, అంతే కదా. cos x 1 జార్ cos x, 1 ప్లస్ cos x బై cos x ఉంటుంది. ఎల్సిఎం ఉంటుందిగా, ఈ బైది ఇక్కడ ఇంటూ రాస్తాను. cos x పైకి రాసేస్తుంది. ఇక్కడ డినామినేటర్లో రావాలి యాక్చువల్గా. సో కింద ఫ్రాక్షన్ కాబట్టి రివర్స్ అయింది, పైకి వచ్చేసింది ఇంటూ. ఇక్కడ ఏం జరుగుతుందంటే 1 ఇక్కడ రాస్తాను, 1 బై cos 2x బై, ఇక్కడ ఎల్సిఎం చేస్తాం, 1 ప్లస్ cos 2x, డినామినేటర్ cos 2x, అంతే కదా. ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఇది వస్తుంది, cos 2x క్యాన్సిల్. సో 1 బై 1 ప్లస్ cos 2x మిగులుతుంది. రైట్, ఇక ఫార్ములాలో అప్లై చేద్దాం. sin 2x 2 sin x cos x
బై 1 ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ 1 బై 1 ప్లస్ కాస్ 2x. ఇంతకుముందు చెప్పాను 1 ప్లస్ కాస్ 2x అయితే 2 కాస్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా. 1 ప్లస్ కాస్ 2x బై 2 రాస్తే కాస్ స్క్వేర్, బై 2 లేదు కాబట్టి 2 ఇంటూ 2 అవుతుంది. సో 2 కాస్ స్క్వేర్ ఎక్స్. సో 2 క్యాన్సిల్, కాస్ ఇంటూ కాస్, కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. దట్ ఈక్వల్ టు sin x by 1 plus cos x. So sin x can be written as 2 sin x by 2 cos x by 2 sin 2 theta, 2 sin theta cos theta. 2 theta ఉంటే తీటాలు వస్తాయి, తీటా అనే ఉంటే తీటా బై 2లు వస్తాయి. బై 1 ప్లస్ కాస్ ఎక్స్ ఇక్కడే ఉంది చూసుకోండి. 1 ప్లస్ కాస్ 2x ఉంటే ఏం రాశారు, అప్పుడు 1 ప్లస్ కాస్ ఎక్స్ ఉంటే ఏం రాయాలి, 2x ఉంటే సగం 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2. సో 2 కాస్ స్క్వేర్ sin x by 2 by cos x by 2 మిగిలిపోయింది, tan x by 2 వచ్చేసింది. చాలా సింపుల్గా ఉంటాయండి, చాలా ఈజీ ప్రాబ్లమ్స్. అండ్ వన్ మోర్ ప్రాబ్లం. వెల్, థర్డ్ రోమన్లో ఆఖరి ప్రాబ్లం, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేస్తే ఇంత సింపుల్ ఆన్సర్ రావాలట. ఇంత మ్యాజిక్ చేస్తారు క్వశ్చన్స్ తయారు చేసేవాళ్ళు అయితే. ఓకే, మనం ఏం చేద్దాం, కాస్ 3 తీటా సైన్ 3 తీటాలు కనపడుతున్నాయి. ఇక మనం ఇంకో ఆలోచన లేదు, వాటి ఫార్ములాలను సబ్స్టిట్యూట్ చేద్దాం. చూద్దాం ఏం జరుగుతుందో. కాస్ క్యూబ్ తీటా మైనస్ కాస్ 3 తీటా 4 కాస్ క్యూబ్ తీటా మైనస్ 3 కాస్ తీటా బై కాస్ తీటా ప్లస్ అలాగనే సైన్ క్యూబ్ తీటా ప్లస్ ప్లస్ కాబట్టి బ్రాకెట్ పెట్టగలరు, మైనస్ ఉంది కాబట్టి కంపల్సరీ బ్రాకెట్ పెట్టాలి. 3 sin theta మైనస్ 4 sin క్యూబ్ తీటా బై sin theta. సో మనం తొలి అడుగు వేసాం, మన ధైర్యమే మనల్ని నడిపించాలి. ఇప్పుడు ఏం చేద్దాం, మైనస్తో బ్రాకెట్ ఓపెన్ చేద్దాం. కాస్ క్యూబ్ తీటా మైనస్ 4 కాస్ క్యూబ్ తీటా ప్లస్ 3 కాస్ తీటా బై కాస్ తీటా ప్లస్ సేమ్ ఇది, ఇందులో ఏం చేంజ్ లేదు. సైన్ క్యూబ్ తీటా ప్లస్ 3 సైన్ తీటా మైనస్ 4 సైన్ క్యూబ్ తీటా. సైన్ క్యూబులు రెండు ఉన్నాయి, సింప్లిఫై చేస్తే అయిపోయాం కదా. సైన్ క్యూబ్ నెక్స్ట్ స్టెప్లో చేద్దాం. ఇక్కడ న్యూమరేటర్లో 3 చోట్ల కాస్ ఉంది, కాస్ కామన్ తీసి కింద కాస్ క్యాన్సిల్ చేసేద్దాం. ఇక్కడ 3 చోట్ల సైన్ ఉంది, సైన్ కామన్ తీసి కింద సైన్ క్యాన్సిల్ చేద్దాం. సో కాస్లన్నీ క్యాన్సిల్ అయినాయి అంటే ఇప్పుడు ఇది కాస్ స్క్వేర్ తీటా మైనస్ 4 కాస్ స్క్వేర్ తీటా, ఇది 3. ఇక్కడ ఒక కాస్, ఇక్కడ ఒక కాస్, ఇక్కడ ఉన్న కాస్ పోయినాయి. అలాగనే ఇక్కడ ఒక సైన్ పోయింది, సైన్ స్క్వేర్ తీటా మైనస్ 4 సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 3. ఇక్కడ ఒక సైన్ పోయింది, ఇక్కడ ఒక సైన్ పోయింది, ఇక్కడ అసలు ఉన్న సైన్ పోయింది. కాస్ స్క్వేర్ మైనస్ 4 కాస్ స్క్వేర్ మైనస్ 3 కాస్ స్క్వేర్ తీటా, ఇది చేద్దాం. సైన్ స్క్వేర్ మైనస్ 4 సైన్ స్క్వేర్ మైనస్ 3 సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 3 6 అయిపోయింది. మైనస్ 3 కాస్త కామన్ తీస్తే రెండు చోట్ల సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా మిగులుతుంది. ఇది ఫస్ట్ రాసా, కన్ఫ్యూజ్ అవ్వకండి. సైన్ ఇక్కడ రాసేది, ఇక్కడ ఎటు రాసినా తప్పలేదు కాబట్టి. సో మైనస్ 3 ఇంటూ 1. సో మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3 ప్లస్ 6 దట్ ఈక్వల్ టు 3. సెకండ్ రోమన్లో 3 బిట్లు కంప్లీట్ చేసాం. 1 2 3 4 బిట్లు కంప్లీట్ అయితే సెకండ్ రోమన్. కొంచెం ఎక్సర్సైజ్ పెద్దగానే ఉంది, మనకు కూడా ఎక్సర్సైజ్ బాగా అవుతుంది. ఓకే, కీప్ ప్రాక్టీసింగ్. బాయ్ బాయ్, జై హింద్.